హైదరాబాద్ మెట్రో రైల్వే లైన్ పొడిగింపు ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాజధాని మెట్రో రైలు పొడిగింపుపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో మార్గం, మియాపూర్ నుంచి రామచంద్రపురంకు, మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రో పొడిగింపు తదితర అంశాలపై ఆయన స్పందించారు. ఈ క్రమంలో ఈ రోజు మెట్రో రైలుకు సంబంధించి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ, సభ్యులు వికే సారస్వత్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆయన కుటుంబ సభ్యులు సాధారణ ప్రయాణికుల ఓ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన విమానాశ్రయం నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఓ ప్రయాణికుడు వీడియో తీయడంతో ఇది నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోకు సంబంధించి కాంగ్రెస్ ఫర్ తెలంగాణ ట్విట్టర్ హ్యాండిల్ ఓ ట్వీట్ చేసింది. సామాన్య వ్యక్తుల్లో బస్సులో ప్రయాణించిన మల్లు భట్టి కుటుంబం అంటూ ట్వీట్ చేసింది. నిన్న సాయంత్రం హైదరాబాద్ విమానాశ్రయంలో యాదృచ్ఛికంగా ఒక ప్రయాణికుడు విమానం దిగి వచ్చే బస్సులో తీసిన వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గారు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఒక సామాన్య వ్యక్తిల అధికార ఆర్భాటాలు లేకుండా బస్సులో నిలబడి ప్రయాణించారు. ఇది కదా ప్రజాపాలన అని అక్కడ ఉన్న ప్రయాణికులు చర్చించుకున్నారు అని పేర్కొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్యేగా కీలక నేత తుమ్మల నాగేశ్వరరావు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ పై 50,000 పైచిలుకు ఓట్లతో సూపర్ విక్టరీ సాధించారు. దీంతో ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవి కట్టబెట్టింది. ఆయన గెలుపునకు కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు స్థానిక టీడీపీ శ్రేణులు కూడా అంతే శ్రమించారని తుమ్మల అభిప్రాయపడ్డారు. తాజాగా ఆయన టీడీపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ నేతల ఆహ్వానం మేరకు తుమ్మల తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయానికి మంత్రి తుమ్మల వెళ్లారు. తాను ఏ పార్టీలో ఉన్నా నందమూరి తారక రామారావు ఆశయం కోసం పనిచేస్తానని తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచిన తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతలు చెప్పారు. పేదలే దేవులు, సమాజమే దేవాలయమనే నినాదంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారని అన్నారు. తెలుగు వారి కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత ఎన్టీఆర్దేనని చెప్పారు. సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ రూపకల్పన చేయగా దేశవ్యాప్తంగా మార్గదర్శిగా మారారన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం స్థలం రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం శ్రేణులు నిబద్ధతగా పనిచేశారన్నారు. ఎన్నికల్లో నా గౌరవం నిలబెట్టిన తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ రాజ్యం ఆనాడు ఆంధ్రదేశంలో ప్రారంభిస్తే ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్టీ రామారావు గారి సంక్షేమ సూత్రాన్ని కాదని పరిపాలించేటటువంటి శక్తి గాని ఆ యొక్క దమ్ము గాని ధైర్యం గాని ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి లేకుండా పోయింది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తుంది. అంటే ఆయన గారు అంత దూరదృష్టితోటి ఆ సంక్షేమ రాజ్యాన్ని సృష్టించారో మనకి ఈనాటికి అర్థమవుతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో సిపిఐ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. సిపిఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూడంనేని సాంబశివరావు, ఆ పార్టీ సీనియర్ నాయకులు నారాయణ, చాడా వెంకటరెడ్డి ఇతర నేతలు ముఖ్యమంత్రిని కలిశారు. రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజలకు మేలు చేసే ప్రతి పనిలో ప్రభుత్వానికి తమ వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని సిపిఐ నాయకులు తెలిపారు. కొత్త ఏడాదిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోతారని ఆశిస్తున్నామని మాజీ ఎంపీ బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. 10 ఏళ్ల పాటు తెలంగాణను పాలించిన కేసీఆర్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారని కితాబిచ్చారు. కరీంనగర్ జిల్లాలో మాజీ ఎంపీ బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తిగా నిలిపివేసిన ప్రాజెక్టులను కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక పూర్తి చేసిందన్నారు. ప్రతి ఎకరాకు గోదావరి జలాలను ఇచ్చినట్లు తెలిపారు. 2014 కంటే ముందు తెలంగాణలో 7,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మాత్రమే ఉండేవని ఇప్పుడు 25,000 మెగావాట్లకు పెంచామన్నారు. ఐటీ పరిశ్రమతో పాటు పారిశ్రామిక రంగాలను అభివృద్ధి చేస్తామని వినోద్ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో నిలిచిందన్నారు. రానున్న రోజుల్లోపట తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడ్డది. 2024లో ఈరోజు అడుగుపెట్టింది. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రస్థానము గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మనం ముద్దుగా కేసీఆర్ అని పిలుచుకుంటాం, వారి నాయకత్వాన ఈ రాష్ట్రం చాలా బ్రహ్మాండంగా
అభివృద్ధి చెందినటువంటి విషయం మనకందరికీ తెలుసు. ఈ 10 సంవత్సరాల అభివృద్ధిని ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి మరి నూతనంగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. దుబ్బాక నుంచి 54,000 మెజార్టీతో తనను గెలిపించి తనపై చాలా బాధ్యత పెట్టారని బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో కృతజ్ఞత సభను నిర్వహించారు. పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజల అవసరాలను తీర్చేలా పని చేస్తానని హామీ ఇచ్చారు. తనకు దుబ్బాక ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చారని వారి రుణం తీర్చుకుంటానని వ్యాఖ్యానించారు. గతంలో అధికారంలో లేకపోయినా హరీష్ రావు సిద్దిపేటను అభివృద్ధి చేశారని, అలాగే తామిద్దరం జోడెద్దుల్లా పనిచేసి దుబ్బాక సిద్దిపేటను అభివృద్ధి చేస్తామన్నారు. హరీష్ రావును తాను మాజీ మంత్రి అని అననని, తర్వాత తిరిగి తాజా మంత్రి అవుతాడని జోసెం చెప్పారు. ఇది ఎన్నికల సంవత్సరమని కార్యకర్తలు నిరాశపడాల్సిన అవసరం లేదన్నారు. కష్టపడి లోక్సభ ఎన్నికల్లో పనిచేసి అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకుందామని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అందరం కలిసి పనిచేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. రానున్నది మన ప్రభుత్వమే కాబట్టి కార్యకర్తలు అధైర్యపడవద్దన్నారు. తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పూర్తి స్థాయి మెజార్టీ లేదని, అందుకే బీఆర్ఎస్ తో అవగాహన కుదుర్చుకుందని ఆరోపించారు. ఎంఐఎం మధ్యవర్తిత్వంతో మాజీ సీఎం, ప్రస్తుత సీఎంల మధ్య అవగాహన కుదిరిందని విమర్శించారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ 3 పార్టీలకు ఒక ఒప్పందానికి వచ్చాయని విమర్శించారు. నీతి కుటుంబ పాలన వల్లే ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ ను ఓడించారు. కానీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో ప్రజలు అధికారం ఇవ్వలేదన్నారు కిషన్ రెడ్డి. కాళేశ్వరం విషయంలో మాజీ సీఎం కేసీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతోందని విమర్శించారు. కాళేశ్వరంపై విచారణ కోరుతూ కేంద్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ ఎందుకు రాయటం లేదని ప్రశ్నించారు. న్యాయ విచారణ పేరుతో కేసీఆర్ కు మేలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. అయోధ్యలోని రామాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ మస్జిద్ నిర్మాణం చేసిన విషయం అందరికీ తెలుసు. చివరకు 500 సంవత్సరాల పోరాట ఫలితం కారణంగా మరి శ్రీరాముడు జన్మించినటువంటి స్థానంలో ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామమందిర నిర్మాణం పూర్తయింది. ఈ నెల 22వ తేదీ అక్కడ ప్రాణప్రతిష్ఠ ఉంది. ఈ సందర్భంగా దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎంతో ఆనంద ఉత్సవాలతో ఈ యొక్క కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క 15 రోజుల పాటు కూడా అనేక రకాల కార్యక్రమాలు కూడా దేశమంతా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క 15 రోజుల పాటు అక్కడ జరిగేటువంటి అనేక రోజువారీ కార్యక్రమాలు తిలకిస్తూ ఉన్నారు. 22వ తేదీ 10:30 గంటలకు అన్ని దేవాలయాల్లో, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలలో అయోధ్యలో జరిగేటువంటి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వర్చువల్గా స్క్రీన్లు ఏర్పాటు చేసి లైవ్ చూడాలని, అదేవిధంగా అక్కడ మహారతి కార్యక్రమం దేవాలయాలు ఇవ్వాలి. 5 రామజ్యోతులు ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దగ్గర, ఇంటి ముందు ఉన్నటువంటి తులసి అమ్మవారి దగ్గర, గేటు దగ్గర 3 లైట్లు రామజ్యోతులు, దీపాలు, జ్యోతులు వెలిగించాలి. ఈ రకంగా ప్రతి ఇంట్లో 5 రామజ్యోతులు వెలిగించాలి. అదేవిధంగా సాయంకాలం దేవాలయాల దగ్గర, బస్తీల దగ్గర, ఇళ్లలో భజనలు కూడా చేయాలి. ఎందుకంటే సామాన్య పోరాటం కాదు, వేలాది మంది అమరవీరులైనటువంటి పోరాటము, 500 సంవత్సరాల పోరాటము. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనంపై గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలకు ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డి చెక్ పెట్టారు. వైఎస్ఆర్టీపీ పార్టీ విలీనంపై షర్మిల క్లారిటీ ఇచ్చారు. లోటస్ పాండ్ లో ముఖ్య నేతలతో షర్మిల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ విలీనంపై నేతలకు స్పష్టతనిచ్చారు అధినేత్రి. ఈ నెల 4న కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనం ఖాయమని షర్మిల స్పష్టం చేశారు. రేపు సాయంత్రం కల్లా అందరూ ఢిల్లీ చేరుకోవాలని నేతలకు అధినేత్రి చెప్పారు. ఏఐసీసీలో కీలక పదవిలో ఉంటామని ముఖ్య నేతలకు షర్మిల చెప్పినట్లు సమాచారం. షర్మిల ప్రకటనతో వైఎస్ఆర్టీపీ విలీనంపై గత కొద్ది రోజులుగా వస్తున్న ప్రచారానికి తెరపడినట్లయింది. మరోవైపు ఇప్పటికే ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల నుంచి షర్మిలకు ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. ఈ నెల 4న ఢిల్లీకి రావాలని షర్మిలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే నుంచి పిలుపు వెళ్లింది. 4న ఉదయం 11 గంటలకు ఖార్గే, రాహుల్, ప్రియాంక గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆ సమయంలోనే వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు. అయితే కాంగ్రెస్ లో చేరిన తర్వాత షర్మిలకు ఏఐసీసీ పదవి ఇస్తారా, ఏపీ పీసీసీ పదవి ఇస్తారా అన్న దానిపై సస్పెన్షన్ కొనసాగుతుంది.
ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ పై హిందూ సేన పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయోధ్యలోని శ్రీరామ మందిరంపై ఉద్వేగభరితమైన వ్యాఖ్యలు చేస్తారని హిందూ సేన ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసదుద్దీన్ ఓవైసీ ఉద్దేశపూర్వకంగా మరియు బాధ్యతారహితంగా భారతదేశంలో మత సామరస్యాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని, ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా ఢిల్లీ పోలీసు కమిషనర్కు అధికారికంగా లేఖ రాశారు. ముస్లిం యువకులు అప్రమత్తంగా ఉండాలని, ఐక్యంగా ఉండాలని ఏఐఎంఐఎం చీఫ్ అన్నారు. గత 500 ఏళ్లుగా పవిత్ర ఖురాన్ పఠించిన స్థలం ఇప్పుడు తమ చేతుల్లో లేదు. యువకులారా, నేను మీకు చెప్తున్నాను, మేము మా మసీదును కోల్పోయాము మరియు అక్కడ ఏమి జరుగుతుందో మీరు చూస్తున్నారు. మీ హృదయాలలో నొప్పి లేదా మీ మద్దతు మరియు బలాన్ని కాపాడుకోండి. మీ మసీదులను జనసంఖ్యలో ఉంచండి. ఈ మసీదుల మన నుండి తీసివేయబడవచ్చు. రేపటి వృద్ధుడు కాబోతున్న నేటి యువకుడు తన కళ్లను ముందు ఉంచుకొని తనకు, తన కుటుంబానికి, తన నగరానికి మరియు తన పొరుగు వారికి ఎలా సహాయం చేయాలో గట్టిగా ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను. ఐక్యత ఒక బలం, ఐక్యత ఒక ఆశీర్వాదం అని ఓవైసీ అన్నారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం అలియాబాద్ గ్రామంలో పీఎం కిసాన్ యోజన పథకంలో రైతులకు ఈకేవైసీ అప్డేట్ చేసుకుని వారికి అందించాల్సిన వసతులు అందరికీ అందేలా కార్యక్రమం నిర్వహించారు. ఎవరైనా గ్రామస్తులు గతంలో లబ్ధుల్ పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా ఎవరైతే లబ్ధి పొందారో గత 14వ విడత నుండి లబ్ధి పొందని వారి కోసం నిర్వహిస్తున్నట్లుగా అధికారి రమేష్ తెలిపారు. అధికారులందరూ ఇక్కడ రైతులకు సేవ చేసేందుకు అందుబాటులో ఉన్నారని అన్నారు. ఈకేవైసీ పోస్ట్ ఆఫీస్లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్యాస్ కు సబ్సిడీ ఏదైతే లభిస్తుందో అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో పడుతుందని, ప్రతి ఒక్కరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకొని తమకు సహకరించగలరని వ్యవసాయ అధికారి రమేష్ తెలిపారు. అలియాబాద్ గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో భాగంగా పీఎం కిసాన్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకం కింద ఇదివరకు లబ్ధి పొంది ఈ మధ్యలో వివిధ కారణాలతో అనగా ఈకేవైసీ లేకున్నా కానీ, బ్యాంక్ అకౌంట్తోని ఆధార్ సీడింగ్ లేకున్నా కానీ మొన్న 14వ విడత వరకు అందరికి కూడా డబ్బులు వేయడం జరిగింది. 15వ విడత నుంచి ఆధార్ సీడింగ్ మరియు ఈకేవైసీ కంప్లీట్ ఉంటేనే వాళ్ళకు డబ్బులు వేస్తున్నారు. మిగతా వారికి డబ్బులు ఆగిపోయినాయి. కాబట్టి ఈ ఉద్దేశంతో ఈ గ్రామ సభకు అలియాబాద్ గ్రామ ప్రజలందరూ ఇక్కడ వాళ్లకు ప్రజాపాలన దరఖాస్తులు ఇవ్వడానికి వస్తున్నారనే ఉద్దేశంతో పోస్ట్ ఆఫీసు జీపీఓ పోస్ట్ ఆఫీస్ నుంచి ఇక్కడే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించడానికి పోస్ట్ ఆఫీస్ సభ్యులు కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు నేను చదివిన పేర్లే కాకుండా ఇంకా పీఎం కిసాన్ డబ్బులు రాని వారు, ఇదివరకు వచ్చి రాని వాళ్ళు, కొత్త వారు కాదు, ఇదివరకు వచ్చి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వారు ఇక్కడ మన పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ మనకి ఇక్కడే కార్డు కూడా ఇష్యూ చేస్తారు. కార్డు ద్వారా డబ్బులు తీసుకోవచ్చు. సేవింగ్స్ అకౌంట్ 300 రూపీస్ కడితే వాళ్ళు సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తారు. దీనికే కాదు, ఇది పీఎం కిసాన్ దానికే కాదు, వీరికి డైరెక్ట్ బెనిఫిట్ వచ్చే గ్యాస్ డబ్బులు కానీ, ఇతర సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ సప్లై కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చే కానీ, స్టేట్ గవర్నమెంట్ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ వచ్చే ఏ డబ్బులైనా కూడా ఈ అకౌంట్లో పడుతుంది. వాళ్ళు వాళ్ళ గ్రామంలో ఉన్న పోస్ట్ ఆఫీస్లోనే డబ్బులు తీసేసుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశంను ఈ అలియాబాద్ గ్రామంలోని రైతులందరూ ఉపయోగించుకోగలరని ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ షామీర్పేట తరఫున తెలియజేస్తున్నాను. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక ప్రతినిధులు కలిశారు. శబరిమలలో అయ్యప్ప స్వాములు పడుతున్న ఇబ్బందులపై సీఎం వినతి పత్రం ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలు మాల వేసుకుని లక్షలాదిగా స్వాములు, చిన్నపిల్లలు, మహిళలు శబరిమలకు అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తూ ఉన్నారు. ఈ సంవత్సరం వెళ్లిన అయ్యప్ప భక్తులు నానా ఇబ్బందులు పడుతూ గంటల తరబడి దర్శనం క్యూ లైన్లలో నిలబడడం, కనీస వసతులు, మంచినీరు, ఆహారం, సరియైన వైద్య సదుపాయం లేదని వివరించారు. నిలక్కల్ నుండి పంబాకు రవాణా వ్యవస్థ సరిగా ఏర్పాటు చేయకపోవడం, ఎరుమేలి నుండి పంబాకు వస్తున్న వాహనాలను గంటలు రహదారుల వెంట ఆగిపోతున్నాయని సీఎంకు తెలిపారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరించకపోవడం, హెల్ప్ డెస్క్ లేకపోవడం, సరి అయిన శానిటరీ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడం వల్ల అయ్యప్ప స్వాములు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పిల్లలు, మహిళలు అయ్యప్ప స్వాములు శబరియాత్ర చేస్తున్నారని వివరించారు. వారి దృష్టికి తేవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఇమీడియట్లీగా వారి సిఎస్ గారికి ఆ పత్రం ఇవ్వడం జరిగింది. ఇమీడియట్లీగా ఈ పనిపైన మనం మాట్లాడదామని సానుకూలంగా స్పందించారు. కాబట్టి అయ్యప్ప ఈరోజు మనందరి అయ్యప్పలకు కూడా ఒక శుభవార్త. ఆంగ్ల నూతన సంవత్సరం రోజు ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలవడము, గత సంవత్సర కాలంగా అయ్యప్ప జేఏసీ ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్తుంది. మనందరం బాగుండాలని, మన కుటుంబాలు బాగుండాలని, మన అయ్యప్పలకు ఏ రకమైన ఇబ్బందులు కలగొద్దని మేము చేస్తున్న ఈ మహాయజ్ఞానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మీ అందరు గురుస్వాములు ఎవరు
ఈ యొక్క కార్యక్రమానికి పిలవలేదు అనుకోదు. అనుకోకుండా అకస్మాత్తుగా ఇక్కడికి రావడం జరిగింది. ఆ స్వామి అనుగ్రహంతో వారు సానుకూలంగా స్పందించారు. రాబోయే రోజుల్లో ఈ అయ్యప్ప ఐక్యవేదిక జేఏసీలో ప్రతి గురుస్వామి, ప్రతి అన్ని సంస్థలు కూడా భాగస్వాములు కావాలి. ఎవరూ మాకు చెప్పలేదని బాధపడకండి స్వామి. మనందరం కలిసి కట్టుగా అయ్యప్పల కోసం ఉద్యమిస్తాం. స్వామియే శరణమయ్యప్ప, సర్వమంగళదాయకనే శరణమయ్యప్ప. శరలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో వివిధ పనుల మీద వస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తహసీల్దార్ శ్రీనివాసరావు కలెక్టరేట్లో బదిలీపై వెళ్లారని తెలిపారు. 10 లక్షల పైబడి జనాభా ఉన్న ఈ ప్రాంతంలో సరిపడా ఉద్యోగులు లేరని అన్నారు. ఉన్న కొద్దిమంది ఫీల్డ్ వర్క్ పేరుతో కార్యాలయానికి రావడం లేదని తెలిపారు. దీంతో వివిధ రకాల పనులపై కార్యాలయాలకు వస్తున్న ప్రజలు నిరాశతో వెనుతిరిగి వెళ్లిపోతున్నారని అన్నారు. కులం, ఆదాయం సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా అవసరాలకు అధికారులను నియమించాలని కోరుతున్నారు. ఇక్కడికి వస్తే ఎవరికి మనకు రెస్పాన్స్ లేదు. ఇది పరిస్థితి. ఎవరు కరెక్ట్గా చెప్పట్లేదు. అంటే ఆఫీస్లో మళ్ళీ అక్కడికి ఫైల్ రావాలని ఒకళ్ళు అంటారు, ఎంక్వైరీకి వస్తారు అంటారు. ఇప్పటికి డేట్తో చూస్తే 4 నెలలు అయిపోయింది. ఒక మదర్ డెత్ సర్టిఫికేట్ కోసం మీ సేవకి ఎంఆర్ఓ ఆఫీసులో చెప్పేవాళ్ళే లేరు. మీ సేవలో అంతే, వాళ్ళు ఫోన్లు వేసి కూర్చుంటున్నారు. ఎవరికి కంప్లైంట్ చేయాలో నాకెలా తెలుస్తుందండి? వాళ్ళు అడిగే ప్రొసెసర్ బ్యాగ్ సబ్మిట్ చేశాను నేను, అంతే. రిసిప్ట్ తీసుకున్నా. ఈ డేట్ అంతా కూడా ఇండియన్ డేట్ కాదు, అమెరికా డేట్ చేసి తీసుకోండి. డెత్ సర్టిఫికేట్ కోసం నాకు ఇంత పరిస్థితి అంటే నాకు అది అర్థం కాదు. ఎందుకు ప్రాబ్లం నాకు తెలియట్లేదు. సబ్మిట్ చేసిన తర్వాత ప్రాసెస్ నడవాలి. మీ సేవలో సమానం చెప్పరు, ఎంఆర్ఓ ఆఫీసు ఎవరు అడ్రస్ ఉందో ఎలాగా చెప్పండి. కంప్లైంట్ ఎవరికి వెళ్ళాలి? డైరెక్ట్ సీఎం దగ్గరికి వెళ్ళాలి. ఇంకా నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఉంటారు. మేడ్చల్ జిల్లాలోని షామీర్పేట మండలంలో అలియాబాద్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి పరిశీలించారు. పేదలకు 6 గ్యారంటీలు ప్రజలకు చేరే విధంగా పర్యవేక్షణ జరుగుతుందా లేదా, ప్రభుత్వం చేపడుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమం ప్రజలందరికీ చేరే దిశగా ఉండాలన్నారు. ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించి ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ, మేడ్చల్ నియోజకవర్గం అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ గౌడ్ 3, చింతలపల్లి అధ్యక్షుడు బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, సీనియర్ నాయకుడు లక్ష్మారెడ్డి, కంఠం కృష్ణారెడ్డి, వెంకటేష్, సంజీవారెడ్డి, సుధాకర్ రెడ్డి, అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అల్పంచోట గ్రామాన్ని పార్టీకి పోటీ చేసిన అభ్యర్థి వజ్రేష్ యాదవ్ గారు మరి మిగతా పెద్దలతో కూడా పర్యవేక్షించి ప్రభుత్వ అధికారులు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా పనిచేస్తున్నారు, మరి ప్రజల దగ్గర స్పందన ఏ విధంగా ఉంది, ప్రజలు ఏ విధంగా దరఖాస్తు ఇస్తా ఉన్నారు, అధికారులు సేకరించి అన్నీ కూడా డేటా నోట్ చేస్తున్నారు లేదని ఆలోచన వరకు పర్యవేక్షించడం. రాష్ట్రంలో ఏ నమ్మకంతో విశ్వాసంతో ప్రజల దగ్గర ప్రజాపాలనతో ఉందో అదే విశ్వాసంతో ప్రజలకు ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఏర్పడ్డది. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంలో భాగం పంచుకొని మా అవసరాలు తీర్చుకోవడానికి మనమంతా ముందుండాలని ఆలోచనతో ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం రాబోయే 100 రోజుల్లో పూర్తి చేసుకుని మరి కావాల్సినటువంటి అవసరాలు తీర్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. బడ్జెట్ సెషన్ అయిన తర్వాత ప్రతిదీ కూడా మన ప్రజలకు చేరువ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఈ ప్రాంతం రావడం జరిగింది. మేము ఒకటి కోరుతా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. ఎవరైతే పేదవాళ్ళు ఫస్ట్ పేదవాళ్లకు 10 సంవత్సరాల నుంచి పేదవాళ్ళ దగ్గరికి ప్రభుత్వం రాలేదు. ఈరోజు పేదలందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వమే ఆఫీసర్లే వచ్చి అప్లికేషన్స్ తీసుకొని ఏవైతే కావాలో రేషన్ కార్డు కావాలి, లేకుంటే మా 6 గ్యారంటీలు ఏవైతే సూత్రాలు ఉన్నాయో అన్నీ కూడా కావాలని అప్లికేషన్ పెట్టుకుంటున్నాం. ఖచ్చితంగా ఫస్ట్ విడత పేద ప్రజలకు ఇవ్వాలని మేము అందరూ కూడా కోరుతా ఉన్నాం. అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం మేము తీసుకున్నాక ఫస్ట్గా 2 గ్యారంటీలు నెరవేర్చి 3వ గ్యారంటీలు 4, 5, 6 ఆ గ్యారంటీలు కూడా అప్లికేషన్ ద్వారా తీసుకుంటా ఉన్నాం.
ఖచ్చితంగా అవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా నెరవేర్చుతాము. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళకు ముందుగా చేయాల్సిందిగా మా వాళ్ళందరినీ కూడా మేము కోరుతా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తంలో భాగంగా పటాన్చెరు నియోజకవర్గం చిట్కుల్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ నీలం మధు ముద్రాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో గ్రామ ప్రజలు దరఖాస్తులను ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరు ఎంపీపీ సుష్మా వేణుగోపాల్ రెడ్డి, సర్పంచ్ నీలం మధు ముదిరాజ్, ఎంపీడీఓ బన్సిలాల్, ఈవో కవిత హాజరయ్యారు. లారీల డ్రైవర్ల సమ్మెతో హైదరాబాద్ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకులను యాజమాన్లు మూసివేశారు. మలక్పేట, చంచల్గూడలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నూతన భారతీయ న్యాయ సంహిత 2023 మోటార్ వాహనాల హిట్ అండ్ రన్ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని లారీల డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. సూర్యాపేట HPCL టెర్మినల్ వద్ద ఆయిల్ ట్యాంకర్స్ వర్కర్స్ అండ్ డ్రైవర్ల యూనియన్స్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నూతన చట్టం డ్రైవర్ల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని ఆరోపిస్తూ 200 ట్యాంకర్లను నిలిపివేసి లారీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. దీంతో ఇంధన సరఫరా నిలిచిపోయింది. మేడారం జాతరకు ఆర్టీసీ ప్రయాణికులకు ఛార్జీల మోత మోగనున్నది. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా పూర్తిగా స్పెషల్ బస్సులోనే నడపాలని ప్రభుత్వం ఆర్టీసీ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. తద్వారా మహాలక్ష్మి పథకం కింద బస్సులో మహిళలకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణాన్ని దూరం చేసేందుకు వ్యూహం రచించింది. జనవరిలో సంక్రాంతి పండుగ, ఫిబ్రవరిలో సమ్మక్క సారలమ్మల జాతరల నేపథ్యంలో ఆర్టీసీ బస్సులో లక్షలాది మంది మహిళలు ప్రయాణం చేసే అవకాశం ఉన్నది. అదే జరిగితే నష్టం తప్పదనే భయం ప్రభుత్వంలో నెలకొన్నది. దీంతో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ల స్థానంలో ప్రత్యేక బస్సులను నడిపించి ఛార్జీలు వసూలు చేయాలని ఆర్టీసీని ఆదేశించినట్టు తెలుస్తున్నది. మహాలక్ష్మి గ్యారంటీలోని మరో హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెల చివరిలోగా అర్హులైన మహిళలందుకు 2500 రూపాయల సాయం అందించే పథకాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నది. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే లోపే దీనిని అమలు చేసి వారి ఓటు బ్యాంకును ఆకట్టుకోవచ్చని భావిస్తున్నది. మహిళలకు ఫ్రీ బస్ జర్నీ స్కీమ్తో ఇప్పటికే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. రాష్ట్రంలో సగానికి పైగా మహిళా ఓటర్లే ఉన్నందున 2500 రూపాయల సాయం హామీ అసలు అమలు సైతం రాజకీయంగా కల్పిస్తున్నది కాంగ్రెస్ ఆలోచిస్తుంది. ఇదిలా ఉండగా ఈ స్కీమ్ను అమలు చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలకు లబ్ధి కలుగుతుంది, ఖజానాపై ఎంత భారం పడుతుంది, మార్గదర్శకాలు ఎలా ఉండాలి, అర్హులను గుర్తించడం ఎలా, ఇలాంటి అంశాలన్నింటిపై త్వరలో క్లారిటీ రానున్నది. 6 గ్యారంటీలను 100 రోజుల వ్యవధిలో అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకున్నది. 2 రోజుల్లోనే 2 హామీలను అమలు చేయడంతో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. గ్యారంటీ అమలుపై విపక్షాలు విమర్శలు చేస్తున్న వాటి పట్టించుకోవద్దని స్పష్టంగా కాంగ్రెస్ నిర్ణయించుకున్నది. గత ఏడాది నుంచి నిజామాబాద్ జిల్లా ఎడపల్లి ప్రజలు రైల్వే సేవలకు దూరమయ్యారు. స్టేషన్ను పునరుద్ధరించాలంటూ అఖిల భారత ప్రగతిశీల రైతు కూలీ సంఘం నాయకులు రీలే నిరాహార దీక్ష చేపట్టారు. రద్దీ లేని రైల్వే స్టేషన్లను గత ఏడాది కేంద్ర ప్రభుత్వం మూసివేసింది. అందులో నిజామాబాద్ జిల్లా ఎడపల్లి రైల్వే స్టేషన్ ఉంది. బోధన్ నుంచి మహబూబర్ నగర్ వెళ్లే రైలు గతంలో ఇక్కడ నిలిచేది. రైల్వే స్టేషన్ మూసివేయడంతో ప్రస్తుతం ఆ సౌకర్యం లేకుండా పోయింది. ఎంపీ అరవింద్ స్పందించి వెంటనే రైల్వే స్టేషన్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని నాయకులు కోరుతున్నారు. స్టేషన్ పునర్నిర్మాణం చేయాలని అనేక రకాల ఆందోళన చేస్తే రైల్వే అధికారులు గాని ఇక్కడున్న ఎంపీ అరవింద్ గాని ఈ రైల్వే స్టేషన్ చక్కనగర్ గాని ఎడపల్లి గాని ఈ స్టేషన్లని పునర్నిర్మాణం కోసానికి శ్రద్ధ తీసుకోకపోవడం విచారకరం. ఇక్కడ మన బోధన్ డివిజన్ లో పోలవరం బ్రిడ్జ్ కోసం కానీ ఈ 2 రైల్వే స్టేషన్ కోసం కానీ తన శ్రద్ధ తీసుకోకపోవడం ఇది ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ 2 స్టేషన్లతోటే ఈ ఏదైతే రైల్వేలు మొత్తం దివాలా తీస్తుందా అని మేము ఈ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే అధికారులను ప్రశ్నిస్తున్నాం. ఈ తక్షణము ఈ చక్కనగర్ రైల్వే స్టేషన్ అట్లాగే ఎడపల్లి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం చేయాలని మా అఖిల భారత ప్రగతిశీల రైతు